హల్లెలూయా. అందరూ బాగున్నారండి? అందరికీ ప్రభుపేట వందనాలు. యేసుక్రీస్తు నామం మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఎస్ ఎస్ ఏమి సంతోషమండి అని మీరు అడగచ్చు. నిజమే, నేను మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఈరోజు మీ పరిస్థితి చాలా మెరుగు, నా పరిస్థితి చాలా మెరుగు. మనకి ప్రభు తోడుగా ఉన్నాడు, కాపుదలు ఇస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. కాబట్టి మేబీ ఇంతకన్నా దారుణం జరగాల్సి ఉంది, ఇంతకన్నా దారుణం జరగాలి, లేకపోతే అటువంటి దారుణం జరిగేది. కానీ ప్రభు ఆయన నిలబడి అంతకన్నా ఎక్కువగా, అంతకన్నా ధీనంగా, అంతకన్నా లేములోకి మనం వెళ్ళకుండా దేవుడు కాపుదల కాసాడు. హల్లెలూయా హల్లెలూయా. అంతకనుక కింద ఉన్నవారు మనం చూడాలి. ఇశ్రాయేల్ని కాపాడుబడి కొనుకుడు నిద్రపోట. బీ హ్యాపీ, సంతోషంగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆనందించుడి. మరలా చెప్పేదను, ఆనందించుడి. ఎందుకు ఈ యొక్క సెంటెన్స్ ఇలా రాయబడింది? ఆనందించుడి అని ఉంది. ఓకే, మరలా చెప్తున్నా, మరలా ఆనందించుడు. మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే బీ హ్యాపీ, సంతోషంగా ఉండండి, సమాధానం ఉండండి అని మనం మాట్లాడినప్పుడు ఏం సంతోషం లేండి పాస్టర్ గారు. ఇదిగో మా పిల్లలకి, మా బాబుకి, లేకపోతే మా కుటుంబంలో, లేకపోతే మా అమ్మమ్మగారు, లేకపోతే మా తాతగారు, లేకపోతే వీళ్ళు వాళ్ళు, లేకపోతే ఇంట్లో కన్న తల్లిదండ్రులే ఒక వారంలోనే 2 రోజులలోనే ఒక కుటుంబంలో 2-3 చనిపోతే ఏమీ సంతోషం అండి. ఇవన్నీ సమస్యలు చెప్తున్నారా? ప్రభు వినంటున్నాడు, మరలా సంతోషం ఉండండి. నేను మరలా చెప్తున్నాను, మరలా సంతోషం ఉండండి. మన సృష్టికర్త ఒకవేళ విశ్వాసగా మనం ఈ భూమి మీద విడిచిపెట్టగలిగితే అది మేలు, ధన్యత. అఫ్ కోర్స్ ఆ మనుషులు మనం దూరం అవుతున్నాము, ఆ బాధ, వేదన. అంతకుముందు వరకు కూడా మన కుటుంబ సంభాషణలు వాళ్ళు కూడా పాల్గొనేవారు, మాట్లాడేవారు. వాళ్ళు దూరం అయ్యాక వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు ఉండరు అక్కడ ఆ సమయంలో. సో ఆ యొక్క గ్యాప్ ఉంటుంది. బట్ విశ్వాసంతో వాళ్ళు ప్రభు సన్నిధికి వెళ్ళారు అంటే మనం సంతోషించాలి. ఇంకా ఈ ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటకుండా కష్టాలు, నష్టము, ఆకలి, దప్పులు, పోరాటం, ఉదయం లేవగానే ఉరుకులు పరుగులు ఎందుకు ఏమి ఉండవు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే. అలాగని మనం చనిపోగలమా? అందుకే పౌలు భక్తుడు బ్రతుకుడు క్రీస్తే చావు అయితే మేలు. అలాగే చచ్చిపోతే ఆత్మహత్య ఇంకా మహాపాపం. నరకంలో ఫస్ట్ టికెట్ మందే ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో. కాబట్టి అది యాక్సిడెంట్లు గాను లేకపోతే సంభవం అది ఎలా జరుగుతుందో అది వేరే సంగతి. సో డోంట్ వరీ. ఎప్పుడు కూడా మేమందరూ కూడా ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియజేస్తుండండి. ప్రార్థనలు జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకుడు, తట్టుడు మీకు తెరవబడిన వాక్యం సెలవేస్తుంది. కాబట్టి అడుగుతాం ప్రభు సన్నిధిలో అనేక విషయాలు. ఆయన వాక్యం సెలవిస్తే మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదు అంటుంది. హల్లెలూయా. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదు, కాబట్టి మీరు అడగాలి. రైట్? సో డోంట్ వరీ. సో మీ యొక్క ప్రేయర్ కోసం మాకు తెలియజేస్తుండండి. మీ అందరూ కూడా మేము ప్రార్థన చేస్తాం. ఇంకా ఏమైనా సలహాలు మెడికల్ గురించి కానీ, లేకపోతే ఇంకా ఆత్మీయ జీవితం గురించి కానీ, అనేక విషయాలు మనం ఆదివారం ఆరాధన మనం వెళ్తే ఆ వారంలో ఒకవేళ అటు ఇటు డిస్టర్బెన్స్ వస్తే ఆ ప్రార్థనలో, ఆరాధనలు అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంటే, బంధకాలన్నీ తెగిపోతుంటే, ఫ్రీ అయిపోతుంటాము. వాక్యం అంటూ నింపబడుతాం, శక్తి పొందుకుంటూ మరలా సోమవారం నుంచి మనం ప్రారంభిస్తాం మంచిగా. కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్లో మనం ఇంట్లోనే ఉన్నాం. మీ విశ్వాసం మీరే కట్టుకోవాలి, మీరే కొనసాగించాలి. కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ని చాలా జాగ్రత్తగా మీరు వెంబడించాలి. రైటా? ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం, అది కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవా, నీ పరిశుద్ధ పాదమును కొందనాం, స్తోత్రం తండ్రి. ఈరోజు దేవా ఈ ఆన్లైన్ సర్వీస్లో దేవా మేము దేవా నీ బిడ్డలందరూ కూడా దేవా ఇటు రీతిగా రావడానికి నువ్వు చూపిన కృపను బట్టి దేవా నీకు వందనాం, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. రాబా ఈరోజు ఈ ఆదివారం తండ్రి రాబా దేవా ఇది నీ దినము, పరిశుద్ధ దినము, పవిత్రమైన దినము, పరలోకపు దినము. పరలోకంలో దేవుని యొక్క వాక్యాన్ని భూమికి విడుదల చేసే దినము, దేవుని యొక్క చిత్తాన్ని ఈరోజు మేము తెలుసుకునే దినం ఈ ఆదివారం తండ్రి ప్రభా.
దేవా, నీతో సహవాసములో మేము ముందుకు వెళ్తుండగా ఆ సహవాసంలో మేము ఎలాగా ఇంకా దగ్గరికి రావాలి అన్న విషయాలు నేర్చుకునే ఇదొక సంఘము, ఆన్లైన్ సర్వీస్, ఆన్లైన్ సంఘం ఇది. దేవానికి స్తోత్రం తండ్రి. అట్లా దేవా, మేమందరము నీతో సహవాసంగా ఉంటూ దేవా, దేవుడితో అన్యోన్యమైన సహవాసం, క్లోజ్ ఇంటిమసీ విత్ గాడ్. హల్లెలూయా. దేవా, అటువంటి కృప దేవా మేము పొందుకుంటూ సహాయం చేయండి. దేవా, ఈ జీవితం ఇంతటితో ముగించబడుతుంది తండ్రి. దేవా, అనేక మంది ఈరోజు మరణిస్తున్నారు. గడిచిన ఆదివారం మా దగ్గర ఉన్నవారు ఈరోజు మా దగ్గర లేరు తండ్రి. కుటుంబాలు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఊర్లు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా తండ్రి ఈరోజు మేము ఇటు రీతిగా మేమున్నామయ్యా తండ్రి. ఏమో ఎప్పుడు మా పిలుపు వస్తుందో మాకు తెలియదు. నేను కన్ను మూసినప్పుడు నీ దగ్గరే కళ్ళు తెరవాలి. అమ్మయ్య, యేసయ్య దగ్గరే, యేసయ్య ఒడిలోనే కళ్ళు తెరవాలి. అటు కృప మాకు దయచేయండి, నడిపించండి. ఈరోజు వాక్యం వినిచుండగా, పాటలు పాడుతుండగా నీ సన్నిధి మాతో ఉండండి. అలాగే వాక్యం వినిచుండగా నీ దాసుని నన్ను బలపరిచి ఈ వాక్కుతో దేవా నింపి నీ బిడ్డని సంతృప్తి పరచమని నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో ఈ ప్రార్థన పొందుకున్న మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో కోయర్ పాటలు మనం విందాం.
इबादत करो, उसकी इबादत करो, इबादत करो, उसकी इबादत करो। హల్లెలూయా. దేవుని వాక్యం మనం శ్రద్ధగా మనం చదువుకుందాము. బైబిల్ గ్రంథంలో ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకి ఒక మాన్యువల్ కింద ఇచ్చాడు. మర్చిపోకూడదు, అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మీ జీవితంలో ఏ ఒడిదుడుకులు వచ్చినా, ఏ కష్ట నష్టాలు వచ్చినా, ఏ కరోనా కాకరకాయలు వచ్చినా, ఏది ఏమైనా సరే ప్రతి దాన్ని కూడా బైబిల్ గ్రంథంలోంచి మీరు చూడడం నేర్చుకోండి. దేవుడు మనుషులు శిక్షించడు, ప్రభు మనుషులు శిక్షించడు. దేవుడు సైకో కాదు. మనం కష్టపడుతుంటే లేకపోతే బాధపడుతుంటే చూసి చాలామంది అంటారు దేవుని లీలలు అంటారు. చిచ్చి, హల్లెలూయా. మనల్ని కష్టపెట్టి నష్టపెట్టి లేకపోతే మనల్ని కృంగుదల తీసి ఆయన ఏదో ఒక సాడిస్ట్ కింద సంతోషించడు ఆయన. కాబట్టి సమస్తము కూడా బైబిల్ గ్రంథంలో రాయబట్టాయి. కరోనా గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబట్టాయి. అన్నిటి గురించి, రాబోయే దినాల గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అసలు బైబిల్ మనల్ని ప్రభుకి నిందారహితులుగా, నిర్దోషులుగా చేసే పని, అలా సిద్ధపాటు ఈ బైబిల్ గ్రంథం. 10th క్లాస్ పాస్ అవ్వాలంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ వేరు, ఇంటర్ పాస్ అవ్వాలంటే దాని టెక్స్ట్ బుక్స్ వేరు, అలాగే ఒక జాబ్ రావాలి అంటే దానికి కావాల్సిన ప్రిపరేషన్ వేరు, అలాగే పరలోకం వెళ్ళాలంటే బైబిల్ ప్రిపరేషన్ వేరు, బైబిల్ ప్రిపరేషన్ వేరు. ఇలా దీనికి నువ్వు ప్రిపేర్ అయితేనే అందులో పాస్ అవుతాయి. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కాలేజీలో కానీ స్కూల్లో కానీ పిల్లలు 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు 8 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒకవేళ 8 సబ్జెక్ట్స్ ఉంటే 7 సబ్జెక్టులు పాస్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ క్లాస్కి వెళ్దామా? వెళ్ళాం. 8 సబ్జెక్టులు పాస్ అవ్వాలి. అలా 8 సబ్జెక్టులు పాస్ అవుతేనే వాడిని పాస్ అయ్యాడు అని అంటారు. ఈ 8 సబ్జెక్టులు ఒక్కటి పోయినా ఫెయిల్ అయ్యాడు అంటారు. 7 పాస్ అయ్యాడు కదా, 7 పాస్ అయ్యాడు, 1 ఫెయిల్ అయ్యాడు అని అనరు. అంటే డైరెక్ట్గా ఒక మాటలో చెప్పాలంటే ఫెయిల్ అయ్యాడు అంటే ఒక్క సబ్జెక్టులో తక్కువ వచ్చినా అది ఫెయిల్ అయినట్టే. అన్నీ చేసుకోవాలి. చదువు అనే విషయంలో నువ్వు అన్నీ చేసుకుంటున్నప్పుడు జీవితం అనే విషయంలో దీన్ని ఎందుకు మర్చిపోతున్నారు? బైబిల్ గ్రంథాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ప్రార్థన ఎందుకు మర్చిపోతున్నారు? వాక్యము ఎందుకు మర్చిపోతున్నారు? సంఘానికి వెళ్ళడం ఎందుకు మర్చిపోతున్నారు? ఆన్లైన్ సర్వీస్ ఎవరో చూస్తున్నారు. ఒక వాక్యం వస్తుంది అని చూసాంలే, ఎప్పుడు మారుమడిసే కదా, లేకపోతే ఇప్పుడు స్వస్థతలే కదా, లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటే కదా. లేదండి, ఈరోజు ఆ వాక్యము దూరం అయితే దాని పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియదు. చాలా జాగ్రత్తగా మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలి. మారు మనసు పొందాలి. మారు మనసు అనే విషయంలో మీరు పాస్ అవ్వాలి. బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. సర్ప సంతానమా 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులను సద్దుకాయులను అనేకులు బాప్తీసము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి అంటే పాస్ అవ్వమని. మీరు ఫలించాలి. మారు మనసు అనే ఫలము ఫలించాలి అంటే మారు మనసు అనే సబ్జెక్ట్ లో మీరు పాస్ అవ్వాలి. ఈ మారు మనసు అనే సబ్జెక్ట్ లో ఏ టాపిక్స్ ఉంటాయి? నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడి కింద అంగీకరించాలి.
ఈ పరలోక యాత్ర అనే ఈ సిద్ధపాటులో మన దగ్గర ఉన్న ఈ అనేక సబ్జెక్ట్స్ దగ్గర మారు మనసు అనే సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ అది మీరు పాస్ అయితేనే నెక్స్ట్ సబ్జెక్ట్ నెక్స్ట్ క్లాస్ మీరు వెళ్తారు. అది బాప్తిసం. అది అందులో పాస్ అవుతేనే నా నెక్స్ట్ క్లాస్ మీరు వెళ్తారు, పరిశుద్ధాత్మతో నింపబడడం. అది పాస్ అవుతేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, దేవుని యొక్క శిష్యరికము. అది పాస్ అవుతేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, అది పరలోక యాత్ర. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి మెట్లు, ఆత్మీయ జీవితానికి క్లాసులు. ఇవన్నీ కూడా క్లాసులు. రోజు 3 అధ్యాయాలు చదివేయడం వల్ల నాలెడ్జ్ రాదు. అర్థం చేసుకోండి, మారు మనసు అనే ఫలము ఫలించాలి. నువ్వు 3 వాక్యాలు చదివిన ఆ వాక్యం నుంచి దేవుడు మాట్లాడితే దట్స్ ఎనఫ్. నువ్వు 3 అధ్యాయాలు 30 అధ్యాయాలు చదివినా దేవుడు వాక్యం మీరు గ్రహించలేనప్పుడు, దేవుడి సన్నిధి, దేవుని యొక్క హృదయ వేదన, దేవుడి హృదయం ఇది ఏమంటారు? బైబిల్ అంటే ఏంటి? ఆయన హృదయంలోంచి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా. మోషే కొండ మీద వెళ్ళినప్పుడు దేవుడు తన వేలుతో రాసిన ఉంటుంది 10 ఆజ్ఞలు. దేవుడు తన వేలుతో రాతి పలకలు చేసి దేవుడు తన వేలుతో రాశాడు. ఈ దేవుడని యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వు వెంబడించాలి, సాగిలపడాలి. ఈ దేవుడి తప్ప ఇంకా దేనికి మొక్కకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించకూడదు, సాష్టాంగ పడకూడదు. భూమి కింద నువ్వు, ఆకాశం, ఇలాంటి విషయాలన్నీ కూడా దేవాది దేవుడు రాసిచ్చాడు. ఆ రాసినప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఆయన హృదయంలో ఉన్నాయి. ఆయన హృదయ వేదన అదంతా కూడా ఆయన మనసుని ఒక లేఖగా రాసి మనకి ఇచ్చాడు. అదే బైబిల్ గ్రంథం. దేవుడి యొక్క హృదయాన్ని మన మీద దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో రాసిచ్చాడు. ఇది ఒక ప్రేమ లేఖ. అది మనం చదవాలి, దేవుని అర్థం చేసుకోవాలి. మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు, ఎలా సిద్ధపడమంటున్నాడు, ఆ విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ క్లాస్ ఏంటి? మారు మనసు ఫలము ఫలించాలి. ఈ మారు మనసు అనే ఫలంలో మీరు పాస్ అవ్వాలంటే మరి ఇందులో టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ మీరు చాలా శ్రద్ధగా మీరు చదవాలి. ఆ 3 టాపిక్స్ మీరు చదివితే, 3 లెసన్స్ మీరు చదివితే మారు మనసు అనే విషయంలో మీరు పాస్ అవుతారు. హల్లెలూయా. ఈ టాపిక్లో నెంబర్ 1 టాపిక్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభుని దేవుడు ఎలా తెలుసండి? సమస్త మానవాళి కూడా, ఈ భూమి మీద ఉన్న అందరూ కూడా, ఎక్కడ ఎవ్వరు కూడా పాపం అనే విషయాన్ని ప్రస్తావన చేయరు. చాలా మంది గురువులు వచ్చారు, నాయకులు వచ్చారు, చాలా మంది యోగ్యులు వచ్చారు, ఎంతమంది పండితులు వచ్చినా సరే మనిషి యొక్క పాపము, ఆ కర్మ ఏంటది, దాని గురించి ఎవ్వరు కూడా మాట్లాడలేరు. మనిషి పాపం వల్ల దేవుడికి దూరం అయిపోయాడు. పరిశుద్ధుడైన దేవుడు, వెలుగు సంబంధమైన దేవుడు ఆయన ఏమైపోయాడు? మారిపోయాడు. ఆయన దగ్గర నుంచి మనం దూరం అయిపోయాం. కాబట్టి యేసే నిజమైన దేవుడు అని మనం అంగీకరించాలి. యేసుక్రీస్తు మన సొంత రక్షకుడు, నా దేవుడు, నా జీవితానికి రాజు, నా తండ్రి. ఇంకా నాకు ఏది కావాలన్నా సరే ప్రభువే, ఏది కావాలన్నా ప్రభువే. సంతోషమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, కష్టమైన ఏదైనా ప్రభువే. అన్నీ ఉంటాయి. మారు మనసు పొందేస్తే దండేసి అందరూ కూడా సింహాసనం ఎక్కించి మీకు ఏం సేవలు చేయరు. అన్నీ ఉంటాయి. వాటన్నిటి విషయాల్లో మన కుటుంబం అంటే కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, కన్నీళ్లు, వేదన, సంతోషం, ఆనందం అన్నీ ఉంటాయి. అలాగే ప్రభుత్వం మనం వెళ్తున్నప్పుడు, మనం అన్య లోకంలో మనం ఉన్నప్పుడు, ఒకవేళ పరలోకానికి వెళ్ళకపోతే మహానందం. అది ఇంకా చెప్పడసఖ్యము, మహిమాయుక్తమైన ఆనందంతో దేవుడు నింపేస్తాడు ఇంకా అక్కడికి వెళ్తే. ఈ భూమి మీద మనం ఉంటున్నప్పుడు, ఈ భూమి మీద మనం దేవుణ్ణి రుజువు చేస్తున్నప్పుడు, దేవుని శక్తి రుజువు చేస్తున్నప్పుడు, తప్పు చేయాల్సి వచ్చినప్పుడు, దేవుడి నామాన్ని అవమానకరంగా తీసుకురావాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు దేవుని అవమానిస్తున్నామా లేకపోతే ఘనపరుస్తున్నామా? ఈ లోకంలో మనం జరుగుతున్న విషయాలు.
యేసుక్రీస్తుకు నా సొంత రక్షకుడు. ఎస్, నేను ఎప్పుడైతే మారు మనసు పొందానో అప్పటి నుంచి నేను ఇంట్లో అడగడం మానేసా. నాకు ఏ అవసరమైనా సరే మోకరించి ప్రభువుని అడుగుతున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రభువుని అడుగుతున్నాను. ఆయన నా దేవుడు, నా జీవితానికి రాజు, నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆయన నా సొంత రక్షకుడు. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నెంబర్ 1, అది నువ్వు ఎంతగా అర్థం చేసుకుంటావో అంతగా నువ్వు దేవుళ్ళు నిలబడతావు, ప్రభులో నిలబడతావు. దిగిన వాడికి లోతు ఏంటో అర్థమవుతుంటుంది. టీవీలో చూసాను, ఫలానా వ్యక్తి వాళ్ళ బంధువే ఇంట్లో వచ్చిన పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు. ఆ తల్లి చాలా రోధిస్తుంది. ఎవరు తీసుకెళ్లారో ఎవరో తెలియదు. ఆ టీవీ ఛానల్స్లో వాళ్ళు చూస్తున్నారు. బాబు మీకేం కావాలో నేను అందిస్తాను, నా పిల్లలు నాకు ఇచ్చింది, నా పాప నాకు ఇచ్చింది, నా ఆస్తి అంతా రాసిస్తాను, నా పాప నాకు ఇచ్చింది, ఎక్కడుంది నా పాప, మిమ్మల్ని ఏది చేయము ఆయన కన్నీరు కార్చి ఆ న్యూస్ ఛానల్స్లో మాట్లాడుతుంది. నా ప్రాణమనే తీసుకో, ఆ పాపను విడిచిపెట్టే తల్లే మాట్లాడుతుంది. గమనించారా? ఎప్పుడైనా సరే బంధువులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ అయితే ఎవరైనా సరే ఈ తల్లి తండ్రి చేసే ప్రార్థన, తల్లి తండ్రి చేసే ఆ అంగలార్పు, నా కుమార్తె, నా బిడ్డ, అయ్యో నా కూతురు అన్న బాధ పక్కనున్న వారికి ఉండదు. అయ్యో పాపం తిడతారు, వాడు ఏదో పనికి మాలోడు ఎలా చేశారు అలా చేశారు, అయ్యో పాపం చూడండి నాకు. కానీ తల్లిదండ్రులు మాత్రమే నా ప్రాణమన్నా తీసుకో, నా బిడ్డ నాకు ఇచ్చేది, నా ఆస్తి అంతా తీసుకో, నా బిడ్డ నాకు ఇచ్చేది, నీకు ఏది కావాలో అది ఇస్తాము, నేను ఎవరికి మీ గురించి చెప్పను, దయచేసి నా బిడ్డ నాకు ఇచ్చేది. ఈరోజు యేసు ప్రభు ఎందుకు ప్రాణం పెట్టాలి? ఎందుకు ఆయనే దిగి రావాలి? ఎందుకు ఆయనే సిలువెక్కాలి? అంటే ఆయన కన్నాడు మనల్ని, ఆయన మళ్ళీ కన్నాడు. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. రక్తం చిందించబడాలి. ప్రతి గ్రంథము, ప్రతి శాస్త్రము, ప్రతిదీ కూడా చెబుతుంది. మరి ఏ రక్తం చిందించబడాలి? పరిశుద్ధిని రక్తం చిందించబడాలి. ఆ దేవుడు అక్కడికి వచ్చి, నాన్న నీ కొరకు నేను చనిపోవాలి, పరిశుద్ధిని రక్తం చిందించబడాలి. ఎవడా పరిశుద్ధుడు అని చూస్తే ఒకవేళ భూమి మీద ఎవరూ లేరు. నేను పరిశుద్ధుని అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే చనిపోయారండి. నా మరణం వల్ల ఇదిగో సమస్త మానవాళికి ఇది జరుగుతుంది అని ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగారా? ఇదిగో నీ పాపాన్ని నేను తీసేస్తున్నాను అనే స్టేట్మెంట్ ఎవరైనా ఇవ్వగలిగారా? యేసు తప్ప ఇంకెవ్వరు కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వలేరు, ఇవ్వజాలరు. అర్థం చేసుకోండి, అటువంటి యేసయ్యని నా సొంత రక్షకుడైనా యేసే నాకు ఈ సేవ వీడియోలు ఫోటోలు ఇవేవి కాదు. నా యేసయ్య నా సొంత రక్షకుడు. దట్స్ ఎనఫ్. ఆయన చాలు నా జీవితానికి. అటువంటి హృదయము, అటువంటి మనస్సు, అటువంటి మార్పు రావాలి. యేసు ప్రభుని సొంత రక్షకుడిని అంగీకరించు. నెంబర్ 2, సెకండ్ టాపిక్, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయన్న నిశ్చయత నీకు ఉండాలి. ఎలా క్షమించారు? ఎలా క్షమించబడ్డాయి? ఆస్తి కోసము అట్టగా నరికేశారు ఒక అన్న, ఒక తమ్ముడిని. రాంగ్ రిలేషన్ తోటి మనం చూశాను. భార్య భర్తలు కాదు, ఒక వైఫ్ భార్య
వేరే వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని కన్న కూతునే చంపేసిందంట. ఇటువంటి పాపాలు చేసిన మనుషులు నీ పాపాలు క్షమించబడ్డాయి ఎలా చెప్పగలరు? అది వీరిని ఎవరికి క్షమిస్తారండి? షూట్ చేసేయాలండి, చంపేయాలండి. చాలా మంది ఒక్క చిన్న టైటిల్ పెట్టండి అక్కడ, ఇదిగో తల్లి, ఒక తల్లి ఇలాగా తన కూతురిని ఇలా చేసింది, మీరైతే ఏం చేస్తారని కింద మీరు చదివితే మీరు చదవలేరు కూడా. అయ్యి బాబాయ్ అలాంటిది చదవను కూడా. చాలా భయంకరంగా వాళ్ళు అంటారు, చంపేయాలి, వీళ్ళు కూడా గురేసేయాలి, తీసేయాలి, లేకపోతే నెట్ రోడ్లో వాళ్ళు ఏదో చేసేయాలి అని భయంకరంగా చెప్తుంటారు. కానీ నా ప్రభు అన్నాడు, వారిని కూడా క్షమించాలి. పశ్చాత్తాపం కలిగితే వారిని కూడా మనం క్షమించాలి. పెద్ద పాపం చిన్న పాపం అని కాదు. ₹1 దొంగతనం చేసిన అది దొంగతనమే, పాపమే. ఒక చిన్న అబద్ధం ఆడినా అది పాపమే. ఆ పాపము, ఈ పాపని చంపన ఈ పాప ఇద్దరు సమానమే. అందులో హెచ్చు తగ్గులేమంటావు. పాపము పాపమే. ఈ భూమి మీద ఎవరికి కూడా నువ్వు పాపవి అని స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ నాతో సహా. నువ్వు వర్స్ట్, నువ్వు పనికిమాలినోడు, నువ్వు పని చేయవు అని ఎవరిని కూడా దోషారోపణ చేసే అర్హత ఎవరికి లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉందా అని మనం మాట్లాడితే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకెవ్వరికి అర్హత లేదు. ఎవరిని కూడా కించపరిచే చూపించే అర్హత లేదు. ప్రేమించడం, క్షమించడం, విడిచిపెట్టడం. ఈ మందిరం యొక్క, ఈ సేవ యొక్క సీక్రెట్ ఒకటి నాదము: ప్రేమించుట, క్షమించుట, విడిచిపెట్టుట. నీ పాపాలు క్షమించబడ్డాయి. పాయింట్ కొద్దాం. ఎంత భయంకరమైన పాపాలు మనం చూసాం కదా చాలా. అటువంటి వారిని కూడా మన యేసయ్య క్షమిస్తాడు. మరి పశ్చాత్తాపం కలిగితే నేను చేసి వాళ్ళు తప్పు తెలుసుకుంటే, పశ్చాత్తాపం కన్నా శిక్ష మరొకటి లేదంట. పశ్చాత్తాపం కన్నా శిక్ష మరొకటి లేదంట. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభు ఇటువంటి పాపాల కొరకే, ఇటువంటి పాపాత్మల కొరకే, మళ్ళాంటి పాపాత్మలందరి కొరకే యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం పెట్టేశాడు. ఆ సిలువలో పెట్టిన ప్రాణము మన పాపాలన్నీ తీసివేసింది. మన పాపాల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడితే ఇక మనలో పాపాలు లేవు, పాపం లేదు. మనిషి పరిశుద్ధుడు. ఎవరైతే యేసుక్రీస్తు నామముని అంగీకరించి మారు మనసు పొంది, అంటే నా పాపాలు క్షమించబడ్డాయి అన్న నిశ్చయిత మీకు ఉండాలి. క్షమించదు ప్రభు, క్షమించడు కాబట్టి మీరు ఇంకా బ్రతికే ఉన్నారు. మన పాపాలన్నీ కూడా సిలువలోకి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఇంకా మన మీద పాపం లేదు, దోషాలు ప్రభా. యేసయ్య ఎంత దౌర్భాగ్యవంతులం నాన్న, ఎంత అవివేకులం నాన్న. అసలు ఏ మాత్రము మా జీవితం క్షమాపణకి అర్హత లేని వారు నా కొరకు, నా పాపాల కొరకు సిలువ చెడిపోయావు యేసయ్య. ఆ సిలువ నా కొరకేడు అలాగా బలైపోయావా. నన్ను క్షమించు నాన్న, ఈ పాపని నన్ను క్షమించు. విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ఆ ప్రార్థన చేస్తారో వారు క్షమించబడతారు. వారి పాపాలన్నీ తీసివేయబడ్డాయి. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం, 2021 సంవత్సరాల క్రితం యేసు పాపాలను తీసాడు. థర్డ్ టాపిక్ మనం చూసాం కదా. ఫస్ట్ టాపిక్ ఏంటి? మారు మనసు అనే విషయంలో, మారు మనసు అనే క్లాస్ మనం పాస్ అవ్వడంలో 3 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకుడిని అంగీకరించాలి. నెంబర్ 2 మన పాపాలు క్షమించబడ్డాయని నిశ్చయిస్తున్న. నెంబర్ 3 ఆయన్ని అంతం వరకు మనం వెంబడిస్తాము అని ఒక బలమైన తీర్మానం మనం చేసుకోవాలి. బలమైన తీర్మానం. ఇంకా యేసు తప్ప నా జీవితంలో నా ప్రాణం ఉన్నంత వరకు యేసు తప్ప ఇంకా మరొక
ఆలోచన లేదు. ఆయనతోనే అంతం వరకు నేను జీవిస్తాను, ఆయనతోనే అంతం వరకు నేను నడిపిస్తానని మీరు సిద్ధపడాలి. థర్డ్ టాపిక్ అది. మీకు మీరుగా ఆ సిద్ధపాటు ప్రార్థన చేయాలి. బహుశా అనుకుంటున్నారేమో, నేను ఇంతకుముందు చెప్పాను, నేను మరలా చెప్తున్నాను. యేసు ప్రభువుని అంగీకరించడం అంటే పూల పాన్పు కాదు. కష్టం ఉంటది, నష్టం ఉంటది, సంతోషం ఉంటది, చాలా అపవాది శోధనలు వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి దాంట్లో జయిస్తాం. హల్లెలూయా. క్రైస్తవుడు కూడా నిరీక్షణ ఏంటంటే సమస్యలు రావు కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎటువంటి భయంకరమైన తుఫానులు వచ్చినా, మన దోణి మునిగిపోతుంది ఇంక అనుకుంటున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులు పెట్టుకొని అందరికి వెళ్దాం అనుకున్నారు. ఆయన అమరం కింద తల వాంచుకుని పడుకున్నాడు. పుడుతూనే వీళ్ళు ఏం చేస్తారో చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రభు పడుకొని పెట్టింది, వీళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు. వాని లోపలికి వెళ్ళి అమరమైన తల వాంచుకొని ఉన్నప్పుడు శిష్యులు వాళ్ళు చాలా ట్రై చేశారండి. యేసుప్రభు నా ధోని గుర్తుపెట్టుకోండి. అలలో లేచి ఆ ధోనిని పడతనే ధోని నిండిపోతుంది. భయంకరమైన సుడిగాలు, భయంకరమైన చీకటిలో చనిపోతున్నాను బాబోయ్ అనుకున్నారు. వాళ్ళు ప్రయత్నం చేశారు. చివరికి ప్రభు దగ్గరికి వచ్చారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రభు చూశాడు. ప్రభు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. అవి విశ్వాసులారా, ఇంకా అంతకాలం మీరు ఇంకా విశ్వాసం పెంచుకోవాలి, మీరు బలంగా ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత ఆకాశాన్ని ఆ తుఫాన్ని నిమ్మలవ్వమంటే ఆ సముద్రము తుఫాను నిమ్మలమైపోయింది. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అక్కడ మనం తెలుసుకోవాలి. ఈ ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే చివరి ప్లేస్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. ఒకవేళ లేకపోతే అర్థం చేసుకోండి, అది మారుమనసు పొందిన వాడికి తేడా. నీ ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు అని అంటే, అనుకుంటే ఈ రోజు రేపు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తాను. చాలా మంది వాళ్ళకున్న సమస్యకి ఊరేసేసుకుందాం అనుకుంటున్నారు. నేను ఒక సిస్టర్ ఫోన్ చేసింది, వారం 10 రోజులు పెట్టంట. ఏమో తెలియదు, చాలా చీకటి డార్క్ అనిపిస్తుందంట. ఇంక నువ్వెందుకు చనిపో అన్న ప్రేరణ కలుగుతుందంట. అన్న ప్రేరణ తీసుకెళ్ళిపోతుంది. చాలాసేపు మాట్లాడి ప్రార్థన చేసి చాలా కౌన్సిలింగ్ ఇచ్చి ప్రార్థన చేశాను. ఫైనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. చాలా హ్యాపీగా తన ప్రేయర్లో, తన విశ్వాసంలో నడవడానికి తను సిద్ధపడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నా ధోనిలో తుఫాను లెగుస్తాయి. ఇంకొక చిన్నది నీకు నాకు తెలిసింది, కాయలున్న చెట్టుకి రాళ్ళు పడుతూ ఉంటాయి కదండి. ఎస్. కాబట్టి రావు అని అనట్లేదు, ప్రతి దాంట్లో కూడా చేయిస్తావు. ఆ తుఫానే కాదు, ఇంకో 10 తుఫాన్లు వచ్చినా, వారు అద్దరికి వెళ్లే ముందు ఇంకో 10 తుఫాన్లు వచ్చినా 10 తుఫాన్లు కూడా వాళ్ళు నిలబడి ఉంటారు. తుఫాన్ రాదని ప్రభు చెప్పలే, ప్రతి దాంట్లో చేయమస్తుంది. కాబట్టి నేను అంతవరకు ప్రభుని అంగీకరిస్తున్నాను, అంతవరకు నేను ప్రభుత్వనే ఉంటానని చేసుకునే తీర్మానంలో చాలా స్ట్రాంగ్గా మీరు నిలబడాలి. చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. ఏది ఏవైనా సరే, 6 100 అయినా 100 150 కాదు, 100 140 ఎంతైనా సరే నేను నిలబడతాను ప్రభు కొరకు. అంతవరకు ఈ 3 టాపిక్స్ మీరు ప్రభు సన్నిధిలో, ఇది హృదయంతో, మాటలతో కాదండి, మీ హృదయంతో కన్నీరు కార్చి రోధించి మీరు మారుమనసు పొందాలి. ఈ 3 విషయాల్లో కూడా నంబర్ 1 యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి, నంబర్ 2 ఈ పాపాలు క్షమించబడ్డానే నిశ్చయత మీకు ఉండాలి, నంబర్ 3 అంతవరకు ప్రభుత్వం నేను ఉంటాను అన్న నిశ్చయత, కాన్ఫిడెంట్, ఆ తీర్మానం మీరు తీసుకోవాలి. ఇది మారు మనసు అనే క్లాస్ మీరు పాస్ అవుతారు. పాస్ అయిపోయారు. ఆమేన్.
ఆమేన్. అందరూ కూడా ఎవరైతే ఇంకా బాప్తిసం పొందలేదు ఇప్పుడు ఈ వాక్యం వింటున్నా మీరు ఆమేన్ అని చెప్పాలి. ఎస్, నేను మారు మనసు పొందాను అని చెప్పండి. ఇటు ప్రార్థన మీరు ఎప్పుడు చేస్తారో వెంటనే ఇప్పుడు లాస్ట్ మనం ప్రార్థన చేయబోతున్నాము. మొత్తం విడుదల 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 గొప్ప కార్యాలు జరిగిపోతాయి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఇంక ఏ నష్టము, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. వస్తుంది, మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట, కొండ వలె స్ట్రాంగ్ గా ఉంటాడంట. కొండను కదిపే శక్తి దేనికి ఉండదు. సరే, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ బాప్తిసము. బాప్తిసము అనగా ముంచబడుట. బాప్తిసము అన్న మాట హిబ్రూ వర్డ్ నుంచి వచ్చింది. ముంచబడుట. యోర్దా నదిలో యేసుక్రీస్తు ప్రభుకి బాప్తిసం ఇచ్చుటకు వారు వెళ్ళారు. యేసు ప్రభు వారు వెళ్ళారు. యోహాను అక్కడ మాట్లాడుతున్నాడు. 14:3-14. నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా ఎద్దుకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచాను. కానీ యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు లాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాను. కనుక అతడు అలాగ కానించాడు. బాప్తిసం, ఈ బాప్తిసం అనే ప్రోగ్రామ్ అయితే ఈ క్లాస్లో ఫస్ట్ది మనం చనిపోయాం అంటే ఇలా మంచి తెలుస్తారు. ఈ క్లాస్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ముంచబడటము మళ్ళీ లేపడము. ఏంటి ఈ ప్రోగ్రెస్ అంటే? ఇలా ముంచబడినప్పుడు ఎవరైనా తిరిగి జన్మించకపోతే పరలోక పాత్రులు కారు అని యేసు ప్రభు ఒకసారి మార్చారు. ఏంటి తిరిగి జన్మించాలి, ఎలా తిరిగి జన్మించాలి అని శిష్యులు డౌట్ వచ్చి యేసు ప్రభుని ఒకసారి అడుగుతారు, ప్రభువా నేను మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళాలా, మరలా నేను జన్మించాలా తల్లి గర్భంలోంచి, ఏంటి మీరు తిరిగి జన్మించాలి అని అంటున్నారు అని అడుగుతున్నప్పుడు ఆయన ఒకటే చెప్తారు, తిరిగి జన్మించడం అనేది శరీర రీతిగా ఆత్మ సంబంధంగా ఆ ప్రోగ్రెస్ ని ఈ బాప్తిసము ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, క్లియర్ గా చూపిస్తుంది. అంటే మనం ముందు పొందిన మారు మనసుకి క్రియారూపకమైన విధానమే బాప్తిసము. క్రియారూపక విధానం బాప్తిసము. ఈ బాప్తిసము ఇలా ముంచబడినప్పుడు మన పాపాలు, పాత జీవితం, పాత పద్ధతులు, పాతవన్నీ కూడా సమాధి అయిపోయినవి. హల్లెలూయా. పాత మనిషి సమాధి అయిపోయాడు, పాత అలవాళ్ళు సమాధి అయిపోయినాయి. ఆమేన్. సమాధి అయిపోయినాయి. ఎస్, నీ పాత యొక్క వ్యసనాలు, అలవాట్లు అవన్నీ కూడా సమాధి అయిపోయినాయి. నాకు ఇంకా అవ్వలేదని బ్రదర్ అన్న, నో, అవి సమాధి అయిపోయినాయి. వాళ్ళ యొక్క ఛాయాచిత్రాలు, ఊహాగానాలు నీ మైండ్లో ఏదో మెదులుతున్నాయి. అయ్యో నువ్వు మళ్ళా చేసేస్తారమో నేను భయపడుతున్నావు అంతే. ఒకవేళ అక్కడ నువ్వు చేస్తుండొచ్చు, అది ఓన్లీ నీ ఊహాగానాలు మాత్రమే. అపవాది నీ మైండ్ని మార్చేసి నువ్వు ఇంతేలే, నువ్వు ఇంకేం చేయలేవు సూప్రాయడంతో మళ్ళా నువ్వు ఆ పాపం చేస్తావు. కానీ ఆ పాప యొక్క ముళ్ళు, పాప యొక్క భారము నీ మీద లేదు. నువ్వు ఖచ్చితంగా జయించగలవు. ఒకవేళ యేసు ప్రభు ఈ మారు మనసు శిలువ మరణం పొందకపోతే మీరు చెప్పింది కరెక్టే, మనం అది సాధ్యం చేయడం. కానీ యేసు ప్రభు అది చేసేసాడు, నడిపించాడు, విడుదల చేశాడు. ఈ బాప్తిసము మన పాత జీవితము అయిపోయింది. తిరిగి లేస్తాం, తిరిగి జన్మించడం. పాత మనిషి భయపడేది, ఇంకా పాత జోసఫ్ లేడు, సమాధులు ఉన్నాడు కాక నీటిలో. తిరిగి లేచాడు. నూతన జీవితం. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ మీకు రిమైండ్ చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ వేయబడి శుక్రవారం సమాధి చేయబడి సమాధిలో పెట్టబడి శనివారం ఆదివారం తెల్లవారుజామునే ఆయన తిరిగి లేచాడు. మన పాపాలన్నీ తీసుకొని ఆయన ఎలాగైతే సమాధి చేయబడ్డాడో పాపాలన్నీ సమాధి చేసేసి ఆదివారం తిరిగి లేచాడు. ఇదే బాప్తిసం యొక్క వివరణ. బాప్తిసం అంటే ఏంటి?
మన పాత జీవితం, పాపపు జీవితం అంతా సమాధి అయిపోతుంది. మళ్ళా ఇలా నుంచి దాల్చడానికి కొత్త జీవితం, నూతన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. రైట్? అలాగా మనము ఈ బాప్తిసం మనం పొందాలి. నెంబర్ 2 బాప్తిసం పొందాలి. నెంబర్ 3 మళ్ళా ఈ బాప్తిసం అనేది మళ్ళా ఇంకొకటి, చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. ఎందుకు ఏ అనుమానం వచ్చినా సరే మనం అన్ని కూడా బైబిల్ గ్రంథంలో చూసేద్దామా? మరి బాప్తిస్మము ఎలా మనం పొందాలి అని అనుకునే వారికి ఈ వాక్యం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. రైట్? కాబట్టి తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం అన్నారు. సో బాప్తిసం అయిపోయింది. నెక్స్ట్ ఏంటా? నెక్స్ట్ చూద్దాం. అపోస్తుల కార్యాల్లో యేసుక్రీస్తు ప్రభు ఆయన సెలవిచ్చిన ఒక ప్రవచనం అక్కడ నెరవేరుతుంది. చూద్దామా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు ఒక మాట ఎలా చెప్తున్నాడు. పేతురు మాట్లాడిన తర్వాత ప్రవచనం ఏంటో మనం చూద్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది, నెంబర్ 1, పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందెదరు. అంటే మీరు బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందాలి. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన పొందారు కదా. చూద్దామా? మత్తయి సువార్త 3వ అధ్యాయం. యేసు 16వ వచనం. బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డులోకి వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడిన, దేవుడి ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. పరిశుద్ధాత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. యేసు ప్రభు పొందాడు, మనం కూడా పొందుతాం. కమ్ టు నెక్స్ట్ పాయింట్. ఇక్కడ పరిశుద్ధాత్మ అని చెప్పారు కదా. ఇప్పుడు ఎవరు పొందారు అన్న విషయాలు మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మరి ఇప్పుడు యేసు ప్రభువే దేవుడు కుమారుడు కాబట్టి పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చిందని మరి ఇక్కడ 120 మంది కూడుకున్నారు. రైట్? సో 3rd పాయింట్, బాప్తిసము పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరము మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఏంటి పరిశుద్ధాత్మతో నింపబడడానికి మనకి కావలసిన అర్హత ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆశ అదవుతుందండి. ఆసక్తి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. నువ్వు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. మీరు ఆసక్తి కలిగి మీరు ప్రభువుని అడిగితే ఖచ్చితంగా ఆయన పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరిస్తాడు. మనం పరిశుద్ధాత్మతో నింపబడతాం, భాషలు మాట్లాడతాం. నా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ. నేను మారుమనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత మందిరానికి వెళ్ళినప్పుడు నేను పరిశుద్ధాత్మ గురించి సత్యాలు విన్నప్పుడు ఆయన ఇలా మనం పొందుకోవాలి, భాషలు మాట్లాడే అని నాకు తెలిసినప్పుడు దగ్గర నుంచి సంఘంలో చాలా ప్రార్థన జరుగుతుంది. ఒకటే ప్రార్థన, నేను పరిశుద్ధాత్మ నింపబడాలి అని చాలా ప్రార్థన చేస్తుండేవాడిని. నాకు ఇంకా ఆసక్తి నాకు ఇంకా తగ్గక నాకు ప్రతిరోజు నా వర్క్స్ అని ఫినిష్ అయిపోయిన తర్వాత నైట్ 9:30, 10కి అలాగా టెర్రస్ మీదకి వెళ్ళిపోవడం, ఒక మ్యాట్ తీసుకోవడం, టెర్రస్ మీదకి వెళ్ళి ప్రార్థించడం. ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఒకటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. అలా దాదాపు ఒక 8-10 రోజులు
2008లో సంగతి చెప్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను. లాస్ట్ దినం నేను మా హౌస్లోనే, మా టెర్రస్ మీద ఉండగానే నేను ప్రభుది పరిశుద్ధాత్మ నేను పొందుకున్నాను. హల్లెలూయా. ఇది ఎలా వస్తుంది, ఏమొస్తుంది అని అవసరం లేదు. మీ ఇంట్లో కూర్చొని ఆశ కలిగి మీరు అడిగితే చాలు. విడిచిపెట్టలే. బై గ్రేస్ ఆఫ్ గాడ్ ఆ 10 days పరిశుద్ధాత్మతో నన్ను నింపబడ్డాను. అలాగని ప్రతి ఒక్కరూ ప్రతి రోజుకే పొందాలని కాదు. మందిరంలో వెంటనే నేను ఇలా వాక్యం ఇచ్చినప్పుడు వాళ్ళ మీద చేతులు ఇచ్చి ప్రార్థన చేయడం వెంటనే పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఇమీడియట్లీ పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నాకు ఆ టైం పట్టింది. ఆ 10 రోజులు నేను ప్రభు వేచి చూశాను. అంటే నా ఆశ నిజమైనదా కాదా, లేకపోతే అంతవరకు, లేకపోతే అది పొందుకునే వరకు ఈ ఆశ ఉంటుందా లేదా అని ప్రభు టెస్ట్ చేసి ఉండొచ్చు. బహుశా ఆ 10వ రోజున, అది ఆ 8-10 రోజుల సమయంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, భాషలో Shadare Kole Dalandore Kore Masek Lehatore Dele Yamashandore Kele Lehendare Kole Bahasa Kore Babaradore Kole Albarendare Kole Mandore Kole Bahashadore Kole Albarandare Kole Bahasa Kole Bahandore Kore Lehendare Kole Bahashadore Kole Bahandare Seke Lishadore Kore Bahandore Kore Mamase Kole Babaradore Kore. అయ్యో ఏమనుకోకండి, మీ బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నాను. ఏటయ్యా ఏం మాట్లాడుతున్నావయ్యా, నువ్వు ఏం అర్థం కావట్లేదు మాకు, ఇష్టానుసారంగా మైక్ పట్టుకొని అనుకుంటున్నారా? ఆ మొక్క ఇక్కడ కూడా మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం. మనం భాషలతో మాట్లాడుతున్నాము అనుకుంటే భాషలతో మాట్లాడువాడు, 2వ వచనం, మనుషులతో కాదు దేవుడితో మాట్లాడుచున్నాడు. నెంబర్ 1 భాషతో, అంటే పరిశుద్ధాత్మ మనం నింపబడినప్పుడు భాషతో మనం మాట్లాడతాం. భాషతో మనం మాట్లాడుతుంటే మనుషులతో కాదు. మీతో మాట్లాడినప్పుడు మీకు ఎందుకు అర్థమవుతుంది? పాయింట్ అర్థమైందా? మీతో కాదు నేను మాట్లాడేది, భాషలో మాట్లాడుతున్నాను అంటే ప్రభుతో మాట్లాడుతున్నాను. నలుగురు ఉన్నా, 10 మంది ఉన్నా, సంఘంలో ఉన్నా, బయట ఉన్నా, భాషలో మాట్లాడుతున్నామంటే ప్రభుతో మాట్లాడతాను. ఒకవేళ మీకు అర్థం అవ్వాలంటే తెలుగులో మాట్లాడాలి. పౌలు భక్తుడు చెప్పాడు, సంఘంలో ఓపెన్గా మనం మాట్లాడుతున్నప్పుడు భాషలో కాకుండా మనం తెలుగులో మాట్లాడితే 5000 భాషలు మాట్లాడకన్నా 5 మాటలు మాట్లాడితే మంచిది. ఎందుకు? మీకు అర్థం అవ్వాలి. మీకు అర్థం అవ్వడానికి 5 మాటలు, కానీ నాకు నేను ఎంతైనా సరే మాట్లాడుకోవచ్చు. రైట్? ఇక్కడ మరి అర్థం అవ్వాలని చెప్పాను కదా, ఇక్కడ అర్థమవుతుందా లేదా అని కూడా విషయం కూడా చెప్పాడు. దేవుడితో మాట్లాడుచున్నాడు, మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని, మనిషి నువ్వు గ్రహింపవు అన్న మాట బైబిల్ గ్రంథంలో ఉంది. ఒకవేళ నువ్వు మనిషి నువ్వు గ్రహింపవు అనవసరమైన అనుమానాలు పెట్టుకోకండి దయచేసి. ఆ ప్రియ సహోదరులారా, అనవసరమైన అనుమానాలు పెట్టుకోకండి. ప్రేమతో, ఆశతో ప్రభుని అడిగినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నేను అలా ప్రార్థన చేశాను, ప్రభు ఇస్తున్నాడు. ఇంకొక చిన్న మాట చూపిస్తాను చూడండి. కంటిన్యూషన్ 3వ అధ్యాయం. మర్మలను పలుకుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? మనుషుడు కూడా గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. తర్వాత దాటిపోకూడదండి. మర్మాలంటే ఏ మర్మాలు? మీ సీక్రెట్స్ అంటే మీ సీక్రెట్స్ నాకు చెప్పడం. మీరు భాషలో మాట్లాడితే మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ భర్త విషయంలో, మీ భార్య విషయంలో, మీ పిల్లల విషయంలో, మీ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఏ ఆశీర్వాదాలు దాయబడి ఉన్నాయి, ఎలాగ మనం దీవించబడుతున్నాం, ఎలా మనం ఆశీర్వదించబడుతున్నాం, మన ఉద్యోగం ఏంటి, మన వ్యాపారం ఏంటి, దేవుడు ఎలా తీసుకువెళ్ళబోతున్నాడు అన్న మర్మాలు దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందండి? ఆ మర్మాలు ప్రభు మనకి ఇస్తాడు. కాబట్టి మన జీవితంలో చాలా మంది వాళ్ళ జీవితంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియక సతమతం అయిపోతారు. దేవుని చిత్తం పసిగట్టలేక గలిబిలి చెందుతున్నారు. కాబట్టి అలాగే ఏమి కూడా మనం లేకుండా మన ప్రభు వైపు మనం చూసి మనం నేర్చుకోవాలి. రైటా? కాబట్టి మర్మాలు, మన విషయాలన్నీ కూడా ప్రభు తెలియజేస్తాడు. అన్నీ తెలియజేస్తాడు. ఫస్ట్ క్లాస్ మారు మనసు అనే క్లాస్ మీరు పాస్ అయ్యారు. రెండోది బాప్తిస్మం అనే క్లాస్ మీరు పాస్ అయ్యారు. మూడోది పరిశుద్ధాత్మతో నింపబడ్డం అన్న క్లాస్ కూడా మీరు పాస్ అయ్యారండి. అయ్యారా? రైట్, వెరీ గుడ్, హల్లెలూయా. ఇంకా 4వది చివరికి ఒక మాట నేను చెప్పి క్లోజ్ చేస్తాను.
మత్తయి సువార్త 28వ అధ్యాయం కింద మనం చదువుకున్న వచనంలో ఒక వచనము రాయబడింది. 19వ వచనం ఫస్ట్ లైన్. కాబట్టి మీరు వెళ్ళి పైన చదువుతామా? 11 మంది శిష్యులను యేసు తమకు నిర్ణయించిన గడియలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇది 4th క్లాస్. సమస్త జనులను శిష్యులుగా చేయాలి. మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, శిష్యులు. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క దేవుడితో ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అంటే ఫైనల్ క్లాస్ మీరు వచ్చారు. ఆ ఫైనల్ క్లాస్ ఫినిష్ అయితేనే మీకు స్కూల్ అవుతుంది. 8th 9th అన్ని పాస్ అయిపోయారు. 10th మరి పాస్ అవుద్దా? అది పాస్ అవుతే ముందుకెళ్తారు. కాబట్టి ప్రభు ఏం చెప్తాను? సమస్త జనులను, కొందరు కాదు, ఏదో 10 మందిని 20 మందిని కాదు, సమస్త జనులు శిష్యులు కావాలి. మీరు నేను అందరూ శిష్యులమే. కొంతమంది ఉద్యోగం చేస్తూ శిష్యులు ఉన్నారు, కొంతమంది చదువుకుంటూ ఉన్న శిష్యులు ఉన్నారు, ఇంకొంతమంది వ్యాపారం చేస్తూ ఉన్న శిష్యులు ఉన్నారు, ఇంకొంతమంది జడ్జ్, కోర్టులో జడ్జి గారు శిష్యులు ఉన్నారు, ఇంకొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఏ వర్క్ చేసినా దేవుడు శిష్యులే. వారందరూ దేవుడి వాక్యానుసారంగా వాళ్ళు చేయాలి. దేవుని వాక్యానుసారంగా వాళ్ళు నిలబడాలి. దేవుడి నామాన్ని మహిమపరచాలి. వారి ఉద్యోగంలో, వాళ్ళ వ్యాపారంలో, వాళ్ళ పనిలో దేవుడి నామాన్ని మహిమపరచాలి. మనస్సాక్షి పవిత్రంగా కాపాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచాలి. అలా మహిమపరిస్తేనే మన యొక్క ఆత్మీయ జీవితం ఆనందంగా, సంతోషంగా, విజయవంతంగా కొనసాగించబడుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు నా మాటలను ముగిస్తున్నాను. ఈ మాన్యువల్ దేవుడు మనకి ఇచ్చాడు. ఈ మాన్యువల్ మీరు ఫాలో అవుతున్నారా? అసలు ఇది మనుషుల దేవుడు ఇచ్చే ఒక మాన్యువల్ అని తెలుసా మీకు? ఈ మాన్యువల్ చదవండి. ఇది మన జీవితము. శిష్యులండి ఎక్కడ జాయిన్ అవ్వాలండి? బైబిల్లో జాయిన్ అవ్వండి. బైబిల్ చదవండి. పరిశుద్ధాత్మ దేవుడే మీకు బోధిస్తాడా, తెలియచేస్తాడా, నడిపిస్తాడా? రైట్. దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎవరైనా సరే మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలని సిద్ధపడండి. బాప్తిసం పొందకపోతే బాప్తిసం పొందాలని సిద్ధపడండి. బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందుకోకపోతే దాని గురించి ప్రభుని అడగండి. పరిశుద్ధాత్మను మీరు పొందుకొని దేవుడి సేవ చేయట్లేదు అనుకుంటే, డబ్బు కోసమే, ఈ లోకం సంబంధమైన ఇహలోక సంబంధం మాలిన్యము, ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏమి కట్టుకుందామా, వీటి గురించే మన జీవితం ప్రభు ఇచ్చింది, ఉద్యోగం ప్రభు ఇచ్చింది, పొజిషన్ ప్రభు ఇచ్చింది, ధనము ప్రభు ఇచ్చింది, ఇల్లు ప్రభు ఇచ్చాడు. ప్రభు కొరకే మనం ఖర్చు పెట్టాలి. ప్రభు కొరకే మనం ప్రయాసపడాలి. ఈ జీవితము ప్రభు కొన్నాడు. నీది కాదు, నాది కాదు. ఆయన తన స్వరక్తమిచ్చి విలువ పెట్టి మనల్ని కొన్నాడు. మనం ఆయన సొత్తు, మనం దేవుడి సొత్తు. ఆయన ప్రకారం మనం చేయాలి. అలా మనం జీవించాలి. ఆయన పిలుస్తాడు, వెళ్ళిపోవాలి. ఈ భూమి మీద ఆయన అసైన్మెంట్ మనం కంప్లీట్ చేసి, ఫినిష్ చేసి, ఆయన పిలుపు కోసం మనం ఎదురు చూడాలి. 2, ఆయన రాకడ కోసం మనం ఎదురు చూడాలి. ఏదైనా సరే, ఈ రెండులో ఏదైనా సరే ఎవరు రెడీగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవా, నీ పరిశుద్ధ పాదము కొందరం స్తోత్రమున తండ్రి. దేవా, ఈ బైబిల్ గ్రంథము ఇది ఒక మాకు మాన్యువల్ కింద మాకు ఇచ్చేదానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రోజు తండ్రి ప్రభా, ఈ వాక్యం మనుషులుగా దేవా ప్రభు సన్నిధిలో ప్రభా నిన్ను ఎదుర్కొనే మార్గంలో నీకు క్లోజ్ ఇంటిమెసీగా రావడానికి ఇదిగో ఈ కొన్ని క్లాసెస్ మేము చూసాము. మారు మనసు, బాప్తిసము, పరిశుద్ధాత్మ, అలాగే దేవునికి శిష్యులుగా ప్రభా ఇక్కడ ఈ వాక్యం పెట్టిన ప్రియ బిడ్డలు దేవా, ఎవరెవరు ఏ ప్లేస్ లో వాళ్ళు ఆగిపోయారో యేసు నామములో తండ్రి ప్రభా, ఇప్పుడే వాళ్ళు లేచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తురు కాక యేసు నామములో ప్రార్థన చేయండి ప్రభా. నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి.
ఇంకా మారు మనసు పొందలేదు, ఇంకా రేపు లేకపోతే ఎల్లుండ లేకపోతే కరోనా అయిపోయింది, లేకపోతే ఇంకొకటి అయిపోయింది, లేకపోతే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, రెడ్ ఫంగస్, గ్రీన్ ఫంగస్, ఇవన్నీ నో 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 నో. సమయం పోతుంది మిత్రమా, నా ప్రియ సహోదరుడా సహోదరి, సమయం పోతుంది. లోకం కోసం ఎదురు చూడకండి. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. ఇప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించండి. ఈ పాపాలు ప్రభు క్షమించాడు. ఆ నిశ్చయతను కలిగి ఉండు. ప్రభుని అడగండి, ప్రార్థన చేయండి, ఈ తీర్మానాలు చేసుకోండి. మీరు మారు మనసు రాకపోతే మారు మనసు ఇప్పుడు లేచి కూర్చోండి. ఒకవేళ బాప్తిసం కావాలంటే నేను ఇస్తాను, ఈ రోజు అయినా సరే నేను బాప్తిసం మీకు ఇస్తాను. రండి, యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం మీరందరికీ కూడా బాప్తిసం ఇవ్వడానికి ఎవరు రెడీగా నేను ఉన్నాను. అలాగే మీరు బాప్తిసం పొందిన వారైతే పరిశుద్ధాత్మను మీరు నింపబడాలి. పరిశుద్ధాత్మ నింపబడిన వారైతే, మారు మనసు పొంది లేదా బాప్తిసం పొంది 8 సంవత్సరాలు అయితే దేవుడి కొరకు సేవ చేస్తున్నారా? దేవుడి కొరకు ప్రయాసపడుతున్నారా? దేవుడి కొరకు ఖర్చు పెడుతున్నారా? నీ డబ్బు, నీ ఆస్తి, నీ పరపతి, నీ పిల్లలు వారి కొరకే నా జాగ్రత్త. ధనవంతుడు అలాగే మోసపోయాడు. నా ప్రాణమా తినుము, తాగు, సుఖించుము, తరాలకు సరిపడా ఆస్తి కూడా పెట్టా అనుకున్నాడు. ఆ రాత్రికే ప్రభు అతని ప్రాణం అడిగాడు. నీకు ఇచ్చిన పొజిషన్ దేవుడి కొరకు, సంఘము కొరకు, దేవుడి రాజ్యము కొరకు, దేవుడి యొక్క కార్యాల కొరకు నువ్వు వాడు. నీకు ఇచ్చిన యోగ్యత, లేకపోతే నీకు ఇచ్చిన పొజిషన్, నీకు ఇచ్చిన ఉద్యోగము, నీకు ఇచ్చిన పోలీస్ జాబ్, లాయర్ జాబ్, లేకపోతే టీచరు, లేకపోతే లీడరు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రభు కొరకు వాడండి. తీర్మానం చేసుకో. మోకరించి సహోదరుడా సహోదరి, ప్రభా ఇదిగో ఈ పని, ఈ ఉద్యోగం, ఈ పొజిషన్ నువ్వు ఇచ్చావా, ఇది నీ కొరకే. తల వచ్చు, మొక్కలు వేయండి. సొంతంగా ఏదో నాకు వచ్చేసింది, నేను వెరవేగుతున్నాను, కారు బంగ్లా నాది, నో నో నో, ఇది ప్రభు కొరకు. దాన్ని గుర్తించావా, నీ జీవితం సార్థకం అవుతుంది. మర్చిపోయావా, నాశనం అవుతుంది. జాగ్రత్త, నాశనానికి మార్గం అవుతుంది. జాగ్రత్త. ప్రభా ఈరోజు తమ తప్పు తెలుసుకొని ఎవరైతే పశ్చాత్తాపంతో నీ సన్నిధిలో మోకరించి ఇక్కడి నుంచైనా నీ కొరకు నేను ప్రయాసపడతామయ్యా, మీ కొరకు మేము పశ్చాత్తాపడతామయ్యా, నీ కొరకు నేను సేవ చేస్తాను ప్రభా అని ఎవరెవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారందరూ కూడా నీ చేతికి అప్పగించారు. కార్యం చేసి బలపరిచి నడిపించి మీరు తీసుకున్న ఆ తీర్మానం జీవితాంతం కూడా వారు నిలిచి ఉండి తదుపరి నేను ఎదుర్కొనే కృప వీళ్ళ దయచేయమని మహిమాకంత ప్రభావాన్ని కాపిస్తాను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థన పొందుకున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ కన్యల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి వాళ్ళందరూ కూడా నడిపించును కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం మీరు వింటున్న ఎంతమంది మీ జీవితాల్లో దేవుడు మాట్లాడాడు, మీ సాక్ష్యాలు మాతో పంచుకోండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఖచ్చితంగా 100% చెప్పగలను, దేవుడు మీతో మాట్లాడాడు. అది మీరు గ్రహించుకున్నారా, గ్రహించుకోలేదు తర్వాత విషయం. మీరు గ్రహించుకుంటే మేలు పొందుతారా? ఏదోట్లే అనుకుంటే జాగ్రత్త. 2, బ్రదర్ నాకు సేవ చేయాలండి, నేను ఏం చేయను, నేను ఎలా చేయను, ఇదిగో నేను పలానా ఊర్లో, పలానా రాష్ట్రంలో, పలానా దేశంలోనే ఉన్నాను, నేను ఎలా చేయగలను దేవుడి సేవ అని మీరు అడుగుతారా? నా ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది. మీరు ఏం చేయాలో, ఎలా సేవ చేయాలో, దేవుడు మమ్మల్ని ఎందుకు పిలుచుకున్నాడో మీరే గ్రహించుకొని దేవుడి సేవలో ముందుకెళ్ళేలాగా అటు రీతిగా నడిపించడానికి పీస్ మేకర్స్ మినిస్ట్రీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. మనుషుల్ని ప్రభుత్వ సమాధాన పరచడమే దేవుడు మాకు ఇచ్చిన దర్శనం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ ఇండియా.